నమస్కారం. ఇవాళ మనం ముక్కల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముక్కల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, తగినంత చింతపండు. పులుసు చేయడానికి ముందుగానే చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు, తగినంత బెల్లం తరుగు, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు. చారు పొడి చేయడం కోసం ధనియాల పొడి, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు వీటన్నిటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. బియ్యపిండి. ఈ పులుసుకి 1 స్పూన్ బియ్యపిండి అవసరపడుతుంది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ ఒక కుకింగ్ బౌల్లోకి వేసుకోవాలి. కుకింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ముక్కలని ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికేంతలోపు ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసుకోవాలి. ముక్కలు ఉడికాయి అని అనుకున్న తరువాత ఇంతకుముందు తీసుకున్న చింతపండు గుజ్జును చక్కగా పిప్పి లేకుండా వేరు చేసి చిక్కటి చింతపండు గుజ్జును పులుసులో వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, మరి పులుపు కాకుండా. చింతపండు గుజ్జు వేసుకున్నాక మరి కాసి నీళ్లు పోసుకోండి. మనకి పులుసు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి. మంచి రంగు వస్తుంది పసుపు వేసుకుంటే. తరువాత చారుపొడి. నేను చేసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్స్ ఆఫ్ చారుపొడి వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 స్పూన్ బియ్యపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న బియ్యపిండి నీళ్లను పులుసులో వేసుకోవాలి. దీనివల్ల పులుసు మరీ నీళ్ళగా కాకుండా చిక్కగా వస్తుంది. అవి వేసుకున్న తరువాత పులుసుని ఒక 2 నిమిషాలు మరిగిన తరువాత తరిగిన బెల్లం వేసుకోవాలి సరిపడినంత. బెల్లం కూడా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు పులుసు మరిగిన తరువాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర పులుసుకి మంచి ఫ్లేవర్ని, మంచి రుచిని ఇస్తుంది. ఇది కంపల్సరీ వేసుకోవాలని కాదు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్నాక ముక్కలు అన్నీ బాగా ఉడికాయి అని అనుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపుని నూనె లేదా నేతితో కూడా పెట్టుకోవచ్చు. 2 1 స్పూన్ అది 1 స్పూన్ ఇది వేసుకొని ఇందాక పైన చూపించిన తాలింపు దినుసులన్నీ వేసుకొని పులుసులో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్నాక పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ముక్కలు ఇంకా పులుసు రెండింటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ముక్కల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.